ఓం గం గణపతి అయి నమ. ఓం శ్రీ మాత్రే నమ. అందరికీ నమస్కారం అండి. నా పేరు సూర్యప్రకాష్. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనం ఈ వినాయక చవితి రోజున పత్రి తెచ్చి గణపతిని తెచ్చి పూజ చేసి పత్రాలతో పూజ చేసి అక్షింతలు నెత్తి మీద వేసుకుంటాం. ఇది అందరికీ చేసేదే. ఈ కథ చెప్పుకోపోయి అక్షింతలు వేసుకోకపోతే నీలాప నిందలు కలుగుతాయని చెప్పేసి మన పెద్దవాళ్ళు మనకు చెబుతూ ఉంటారు. అసలు గణపతిని తప్పనిసరిగా ఎందుకు పూజించాలి, దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటి, మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వక్రతుండం మహాకాయం సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురవేమదేవం సర్వకార్యేషు సర్వదా. అంటే కోటి సూర్యుల శక్తి గల ఓ వినాయకుడా, నేను చేసే పనులన్నీ సక్రమంగా అవ్వాలని మనం వినాయకుని ప్రార్థించడం ఈ శ్లోకం యొక్క అర్థం అన్నమాట. అసలు ఒక్క సూర్యుడే ఈ గ్రహమండలాన్ని నడిపిస్తున్నప్పుడు కోటి సూర్యులు శక్తి గల వినాయకుడిని ప్రార్థిస్తే మరి ఎంత ప్రయోజనమో మరి మీరు ఆలోచించండి. గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి పార్వతీ పరమేశ్వరులు అనుకుంటారు. ఎందుకంటే కుమారస్వామి వినాయకుడు ఇద్దరూ కూడా సమర్థులే, కానీ ఇద్దరిలో ఒకరికి ఇవ్వాలి గణాధిపత్యం అని అనుకుని వాళ్ళిద్దరికీ ఒక పోటీ పెడతారు. అదేంటంటే ఎవరైతే 3 సార్లు విశ్వ ప్రదక్షిణం చేసి ముందుగా వస్తారో వాళ్ళే గణాధిపత్యం వస్తుందని చెప్పి పార్వతీ పరమేశ్వరులు చెబుతారు. కుమారస్వామి ఏమో 6 ప్యాక్ ఉంటుంది, ఆయన చాలా యాక్టివ్గా ఉంటారు, ఆయన వాహనం నెమలి. మరి మన వినాయకుల వాహనమేమో ఎలుక, ఆయనేమో కొంచెం బొద్దుగా ఉంటారు కదా. ఈ పోటీలో ఎవరు ఎక్కువగా నగ్గడానికి అవకాశం అనేది ఉంది? కుమారస్వామి ఎక్కువగా నగ్గడానికి అవకాశం ఉంది. కానీ ఫైనల్గా ఎవరు నెగ్గారు? గణపతి నెగ్గారు. ఎందుకంటే గణపతి ఒక్క నిమిషం ఆలోచిస్తారు. కుమారస్వామి తన వాహనం తీసుకుని బయలుదేరుతారు. గణపతి ఒక్క నిమిషం ఆలోచించి పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు కదా, తల్లిదండ్రులు మించిన దైవం ఎక్కడుందని చెప్పేసి వాళ్ళిద్దరిని అక్కడ కూర్చోబెట్టి 3 సార్లు వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. అలా ప్రదక్షిణ చేయటం వల్ల విశ్వ ప్రదక్షిణం చేసినట్టు అయింది. ఆయనే నెగ్గాడు, గణాధిపత్యం ఆయనకే వచ్చింది. ఈ కథ మనందరికీ తెలిసిందే. ఇందులో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు కంగారు పడకుండా మనం ఆ సమస్యని సాల్వ్ చేసే విధానంగా ఆలోచించాలని దీని అర్థం. సో వినాయకుని పూజించడం వల్ల అటువంటి తెలివి బుద్ధి మనకి కలుగుతాయి. అసలు గణాధిపత్యం అంటే ఏంటి? గణాలంటే చాలా రకాల గణాలు ఉంటాయి. అంటే ఏదైనా ఒక పని అవ్వాలన్నా ఒక పని ఆగాలన్నా సరే కూడా అన్నీ ఆయన కంట్రోల్లో ఉంటాయి. మనం ముఖ్యంగా గణపతిని మనం ఎందుకు ప్రార్థిస్తామంటే ఏదైనా ఒక పని స్టార్ట్ చేసినప్పుడు ఆ పని ఏ ఆటంకాలు లేకుండా పూర్తి అవ్వాలని గణపతిని మనం ఆరాధిస్తాం, పూజిస్తాం. ఇంకా చాలా ప్రయోజనాలు చెప్పబడినాయి, కానీ ముఖ్యమైన ప్రధానమైన ప్రయోజనం ఏంటంటే ఏదైనా ఒక పని మనం అందరూ అనుకునేది అదే కదా. ఒక చదువుకుంటున్నాం, అది మంచి ఉద్యోగం రావాలని, లేకపోతే ఒక వివాహం మొదలెట్టాం, ఇది ఏ ఇబ్బంది లేకుండా అవ్వాలని, అదే కదా. అలాగే ఈ వినాయకుడిని ప్రణవం అని కూడా అంటారు. అసలు ప్రణవం అంటే వినాయకుడే. ప్రణవం అంటే ఓంకారం అని అర్థం. మీరు ఓంకారాన్ని సాంస్క్రిట్ లాంగ్వేజ్లో ఓంకారం అనే అక్షరాన్ని చూస్తే అచ్చు వినాయకుడు ఎలా ఉన్నాడో అలాగే ఉంటుంది. ఈ ఓంకారం నుంచే ఈ సృష్టి అంతా పుట్టింది. ఓంకారం సృష్టి సారం కదా. ఈ ఓంకారం నుంచే సృష్టి అంతా పుట్టినప్పుడు ఆ సృష్టిలో మనమెంత, మన గృహ బాధలు, శారీరక బాధలు, మన బాధలు ఎంతండి? ఆయన కాళ్ళు పట్టుకుంటే ఒక్క క్షణంలో ఈ బాధలన్నీ తొలగిపోతాయి కదా. అంతేకాక ఆయన ఓంకార స్వరూపుడు కాబట్టి ఓంకారాన్ని 15 నిమిషాల పాటు మనం ఉచ్చరించగలిగితే రోజు మనకున్న శారీరక మానసిక ఇబ్బందులన్నీ తొలుగుతాయి. అన్నిటికన్నా మానసికమైన ప్రశాంతత కలుగుతుంది ఓంకారం చేయటం వల్ల, వినటం వల్ల. ఒక సర్వేలో ఏం తెలియందంటే గాలి వల్ల, నీటి వల్ల, ఫుడ్ వల్ల వచ్చే వ్యాధుల కన్నా ఈ ఒత్తిడి వల్ల వచ్చే వ్యాధులే చాలా ఎక్కువట. సో అలాంటి ఒత్తిడి పోగొట్టి మానసికమైన ప్రశాంతత ఇచ్చే మందు ఓంకారం. ఖర్చు లేనిది, ఖచ్చితమైంది ఇది. ఇంకా విఘ్నేశ్వరుడికి గుంజీలు అంటే ఇష్టమని చెబుతారు. గుంజీలు వెనకాల ఎంతో సైన్స్ దాగి ఉందండి. మనం అందరూ ఏమనుకుంటామంటే కేవలం పనిష్మెంట్ ఇచ్చే దానికి ఒక శిక్షలాగే మనం చూస్తున్నాం. గుంజీలు తీయటం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది, సృజనాత్మకత పెరుగుతుంది,
మన మైండ్ మన కంట్రోల్కి వస్తుంది, బుద్ధి షార్ప్గా అవుతుంది. అంటే ఏదైనా మన కష్టంగా ఏదైనా వస్తే ఆ సమస్యను కానీ కష్టాన్ని కానీ మనంతట మనమే సాల్వ్ చేసుకునే శక్తి అనేది మనలో కలుగుతుంది. ఇంకా గుంజీల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఇవన్నీ నేను చెప్పిన కాదు, సైంటిస్టులు పరిశోధన చేసి చెప్పినవే. ఎందుకంటే మనం గుంజీలు తీసినప్పుడు మన చేతి వేళ్ళతోటి చెవుల్ని ఇలా పట్టుకుంటాం కదా, ఈ చెవి చివరిన సున్నితమైన నాడులు మన మెదడుని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. రోజు అలా గుంజీలు తీయటం వల్ల మెదడు చాలా మంచి అభివృద్ధి మార్గంలోకి వెళ్ళి జ్ఞానం వైపు, మంచి బుద్ధి వైపు మన మైండ్ వెళుతూ ఉంటుందన్నమాట. ఇక గణపతి ఆరాధన మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా ఆరాధిస్తారు. ఇక పత్రితో పూజ చేస్తారు గణపతిని. ఎందుకు అంటే పూర్వకాలం ఆయుర్వేద శాస్త్రం ఒకటే ఉంది కనుక ఆ ఆకులు మనం పూజ చేయడంతో పాటు దాని ప్రయోజనాలు, పలానా వ్యాధికి ఏంటి, పలానా వ్యాధికి ఏ ఆకు పసరు కట్టుకోవాలి, లేకపోతే కషాయం తాగాలని పెద్దవాళ్ళు పిల్లలకి చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక ఈ పత్తిరిలో మనకి 21 పత్తిర్లు అని చెబుతారు. 21 అంటే 2 + 1 = 3. మీకు 3 కూడా ఇంచుమించు ఓంకార స్వరూపంలాగే ఉంటుంది. మిగతా నెంబర్లో ఏ నెంబర్ అలా ఉండదు. ఈ 3వ నెంబరు సంఖ్యాశాస్త్ర రీత్యా గురువుకి సంబంధించింది. గురువు నవగ్రహాల్లో అత్యంత శుభాలు ఇచ్చే గ్రహం గురుగ్రహమే. అలాంటి గురువులకే గురువు, జగద్గురువు ఆ గణేష్ మహారాజు. కేవలం గణపతి పూజ అనేది ఏదో ఒక వినాయక చవితి రోజున లేదా ఏదో ఒక శుభ కార్యక్రమాలే కాదు, ఈవెన్ మీకు పితృ కార్యక్రమాల్లో కూడా గణపతి ఆరాధన చేయటం అనేది మనకు కనిపిస్తుంది. ఈ చెప్పిన కార్యక్రమాల్లోనే కాకుండా గణపతి ఆరాధన రోజు మన నిత్య జీవితంలో ఒక భాగంగా మనం చేయగలిగితే మన శారీరక మానసిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే వాస్తు ఇబ్బందులు వచ్చినా సరే గణపతి బొమ్మ పెట్టడం వల్ల వాస్తు ఇబ్బందులు కూడా చాలా మట్టుకి తగ్గుముఖం అనేవి పడతా ఉంటాయి. ఈ విధంగా మీరందరూ ఈ గణపతి తత్వాన్ని అర్థం చేసుకొని గణపతి పూజ అంటే కేవలం పత్రులతో పూజ చేయటమే కాకుండా ఈ ఓంకారం చేయటమని, ఈ గుంజీలు తీయటమని చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇవి చేయించడం వల్ల వాళ్ళ జీవితంలో వచ్చే సమస్యలకి కష్టాలకి వాళ్ళే సొల్యూషన్ ఎదుర్కొనే శక్తి వస్తుందన్నమాట వాళ్ళకే. సో ఈ విధంగా మీరందరూ కూడా ఆ వినాయకుడి తత్వం తెలుసుకుని పూజ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మన ఆ గణపతి దయ మనందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ ప్రోగ్రాం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సూర్యప్రకాష్, ఆస్ట్రాలజర్, విశాఖపట్నం. ధన్యవాదములు. ఓం గం గణపతి అయి నమః.